దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. వీడియో రూపముగా మరొకసారి మిమ్మల్ని కలుసుకోవటానికి దేవుడు కృప చూపించాడండి. ఈ రోజున నేను చెప్పదలుచుకుంది ఏమిటి అంటే, తూర్పుగోదావరి జిల్లాలో మత శాంతస్తవాదులు కొన్ని సంవత్సరాల నుండి అదే గ్రామములో చర్చి నడుపుకుంటూ దైవ సేవకులు ఉన్నారు. పొల్యూషన్ పేరుతోటి దగ్గరుండి చర్చిని మూతవేయించారు. మరి అక్కడ ఉన్నటువంటి సిఐ గారు కానీ, ఆ తర్వాత తహసీల్దార్ గారు కానీ, విఆర్ఓ కానీ వచ్చేసేసి ఆ డోర్ మీద నోటీస్ అంటించి లాక్ తాళాలకి సీలేసేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత దైవ సేవకులందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా సామరహస్యంగా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి వారు తెలియజేసింది ఏమిటి అంటే, ప్రభుత్వం వారు అధికారులైనటువంటి మీకు అధికారాన్ని ఇచ్చారా, లేక మతోన్మాదులకు అధికారం ఇచ్చారా? మతోన్మాదులు అన్నవారు తాళాలేస్తూ ఉంటే ప్రభుత్వ అధికారులు అన్నవారు మీరేం చేస్తూ ఉన్నారు? ముందు మాకు దాన్ని తెలియ అప్పుడు కొడుతున్నారు చెప్పింది. అందుకే ఇబ్బంది పెట్టొద్దు ఎవరిని, మనకు పని అవడం కావాలి. ఏదో ఒక రోజు దుఃఖం, ఒక రోజు గారికి తహసీల్దార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. నోటీస్ కూడా సీల్ కూడా తీసేయండి సార్. మీ పక్కన సీల్ ఉందండి, మీ తాళ మీరు తీసుకొని తీసేయండి, ఏం పర్వాలేదు. వాళ్ళు తీనే ఉండే తహసీల్దార్ గారిని ఉండండి, తహసీల్దార్ గారిని తీనే ఉండే. ఇది కూడా మీరు పక్కన ఒకసారి మీరు పక్కన ఒకసారి మీరా సారీ 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 ఈయనే కదా అన్ని వేసింది. బాబు అందరూ సహమా, అందరూ మంచి రా, అందరూ బాగుంటారు. డైరెక్ట్ గా ఎంఆర్ఓ గారే దగ్గరుండి ఓపెన్ చేస్తా ఉన్నారు. ఎంఆర్ఓ గురించి విఆర్ఓ గారి గురించి విఆర్ఓ గారు కూడా ఇక్కడే ఉన్నారు. మరి నేను చూడండి, ఇంకో తాళం ఉందని చూడండి. గాలి కూడా థ్యాంక్ యూ అండి. ఎవరైతే ఏ చేతులతో అయితే ఆ మందిరానికి తాళాలేసి ఇక మందిరం జరపకూడదు, మా పర్మిషన్ లేకుండా అని చెప్పేసి ఆ అధికారాన్ని చేజిక్కించుకొని అధికార బలంతో ఏ మందిరాన్ని అయితే మూత వేశారో అదే మందిరాన్ని తర్వాత ఎంక్వైరీ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి దైవ సేవకులైనటువంటి వారు ఎలాంటి మైకులు అన్నది పెడతలేదని చెప్పి నిర్ధారణకు వచ్చిన తర్వాత
గారు, ఎంఆర్ఓ గారు, విఆర్ఓ గారు, తహసీల్దార్ గారు దగ్గరుండి మళ్ళా చర్చిని తాళాలు తీసి ఓపెన్ చేయడం జరిగింది. ఇలాంటి యథార్థమైనటువంటి అధికారులు ఉన్నట్లయితే మన దేశం ఎప్పుడో బాగుపడిందని చెప్పేసి నేను విన్నవించుకుంటూ ఉన్నాను. సిఐ గారికి, ఎంఆర్ఓ గారికి, అలాగే తహసీల్దార్ వారికి నా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఈ మధ్యకాలంలో బీజేపీ ప్రభుత్వము వచ్చిన దగ్గర నుంచి కూడా మతోన్మాద శక్తులు అధికమైపోయి కేవలము చర్చలను మాత్రమే మూతవేయాలని చెప్పి ఆలోచన కలిగి ఉన్నారు కనుక మాకు అధికారులుగా మీరు న్యాయం చేయాలని చెప్పేసి మీకు తెలియచేయటమైనది. మేము కొట్టేవాళ్ళం కాదు, తిట్టేవాళ్ళం కాదు, సామరహస్యంగా ఉండేవాళ్ళం. తెల్లవారుజామున వారు అన్ని మైకులు పెట్టి అంతలా రీతిగా వారు భజన కార్యక్రమాలు చేసుకున్నప్పుడు ఏ రోజు కూడా ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా మేము ఎలాంటి కేసు కానీ నమోదు చేసి ఎరగము. కానీ ఈ రోజున మేమేదైనా చిన్నపాటి కూటాన్ని ఏర్పాటు చేసుకుంటా ఉంటే ఆళ్ళల్లో మతోన్మాదులు వచ్చేసేసి ఆర్ఎస్ఎస్ వారు, బీజేపీ వారు వచ్చేసేసి ఈ కూటమి ఆపిందాక గందరగోళ పరిస్థితిని కలుగు చేసి ఇబ్బందికరమైన పరిస్థితిని కలుగు చేస్తూ ఉన్నారు. ఆర్టికల్ 25 ప్రకారంగా ఎవరి మతాన్ని వారు స్వేచ్ఛగా ప్రకటన చేసుకోవచ్చు అని చెప్పి భావ ప్రకటన ఉన్నది అని చెప్పేసి బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మర్చిపోయినట్టు ఉన్నారు. కాస్తంత గుర్తు చేసుకోవాల్సిందిగా దేవుని ప్రేమను బట్టి తెలియజేస్తూ